And we have liftoff of Vikram 1, India's first private orbital launch vehicle. And we have great views coming from the tracking cameras. And isn't this quite something? Vikram 1. వెల్కమ్ బ్యాక్ టు గనీ కెరీర్ అలర్ట్స్. అంతరిక్ష రంగంలో మన ఇండియా ఒక మైండ్ బ్లోయింగ్ రికార్డును క్రియేట్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ వాళ్ళ మొదటి రాకెట్ లాంచ్లో ఘోరంగా ఫెయిల్ అయితే, మన హైదరాబాద్కి చెందిన స్టార్టప్ స్కై రూట్ ఏరోస్పేస్ మాత్రం వాళ్ళ మొదటి ప్రయత్నంలోనే ఈ భారీ రాకెట్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసి గ్లోబల్ లెవెల్లో హిస్టరీ క్రియేట్ చేసింది. I think this is a historic moment, not just for Skyroot, for India, and also entire global space sector. In the first attempt reaching orbit, I never thought it was possible, and Skyroot team made it possible. Big shout out to this phenomenal team which made it happen. అసలు ఒకప్పుడు కేవలం ప్రభుత్వ సంస్థకి మాత్రమే సాధ్యం అనుకున్న అంతరిక్ష ప్రయోగాలను ఈరోజు మన ప్రైవేట్ సెక్టార్కి చెందిన యువ సైంటిస్టులు చేసి చూపించారు. ఇద్దరు ఎక్స్ ఇస్రో సైంటిస్టులు కలిసి స్టార్ట్ చేసిన ఈ స్కై రూట్ కంపెనీ మన హైదరాబాద్ కేంద్రంగా ఎంతో కష్టపడి ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేసింది. ఈ అద్భుతమైన లాంచ్తో ప్రైవేట్ రంగంలో రాకెట్ని అంతరిక్షంలోకి పంపే కెపాసిటీ ఉన్న దేశాల లిస్టుల్లో అమెరికా, చైనా తర్వాత 3వ స్థానంలో మన భారతదేశాన్ని నిలబెట్టి మనల్ని గర్వపడేలా చేశారు. జూలై 18 జరిగిన ఈ చారిత్రాత్మక ప్రయోగానికి మిషన్ ఆగమన్ అని పేరు పెట్టారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ విక్రమ్ 1 రాకెట్ టోటల్ హైట్ 22 మీటర్స్గా ఉంటుంది. దీని కెపాసిటీ ఎంతంటే దాదాపు 3500 కేజీల బరువున్న కమర్షియల్ శాటిలైట్స్ని చాలా సునాయాసంగా లో ఎర్త్ ఆర్బిట్లోకి తీసుకెళ్లగలదు. అంతేకాదు ఫ్రెండ్స్, ఇందులో మోస్ట్ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఈ రాకెట్కి సంబంధించిన కీలకమైన ఇంజిన్ పార్ట్స్ని 100% అడ్వాన్స్డ్ 3D టెక్నాలజీతో తయారు చేశారు. ఇది మన ఇండియన్ ఇంజనీరింగ్కి ఒక మంచి అద్భుతమైన మైలురాయి. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, రాకెట్ యొక్క స్టేజ్ని ఎలా సపరేట్ చేసుకుంటూ అంతరిక్షంలోకి దూసుకెళ్తుందో. అసలు దీనివల్ల మన సొసైటీకి వచ్చే లాభం ఏంటి అని చాలామందికి డౌట్ రావచ్చు. ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్లో వాళ్ళ చిన్న శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి వేరే దేశాల మీద ఆధారపడేవి. కానీ ఇప్పుడు మన హైదరాబాద్ స్కై రూట్ కంపెనీ గ్లోబల్ కమర్షియల్ మార్కెట్లో ఒక బెస్ట్ అండ్ లో కాస్ట్ స్పేస్ టాక్సీ లాగా సర్వీస్ను ఆఫర్ చేయబోతుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో వేల కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు మన దేశానికి వస్తాయి. అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఎంతోమంది యంగ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అంతరిక్షం రంగంలో సరికొత్త రీసెర్చ్ అండ్ హై పేయింగ్ జాబ్స్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతాయి. చివరగా ఆన్ బోర్డ్ కెమెరాల్లో చూపిస్తున్న ఈ విజువల్స్ నిజంగా మైండ్ బ్లోయింగ్ కదా. అంతరిక్షం నుంచి మన భూమి వెనుక మెరుస్తున్న సూర్యుడు అద్భుతంగా కనిపిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ టెక్నాలజీ అండ్ కెరియర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా అంటే ఇప్పుడే మన గనీ కెరియర్ అలర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.